వెల్కమ్ టు MK7 టీవీ. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకి సత్వర పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. రైతులకి మద్దతుగా శనివారం చేపట్టిన ముట్టడి కార్యక్రమం పోలీసులకి కార్యకర్తలకి మధ్య వాగ్వాదానికి చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎమ్మెల్యే ఎంపీ ఇల్లు ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకి దారితీసింది. మాజీ మంత్రి జోగురామన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేశారు. ఈ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకి దారితీసింది. పోలీసులకి కార్యకర్తలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. మాజీ మంత్రి జోగురామన్న అరెస్టు క్రమంలో రంగుమారిన సోయాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏం చేయాలా రైతుల నిరసన గిట్ట చెప్పి